ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరెవరైతే కేసులు పెట్టించారో వారి మీద మళ్ళీ కేసులు పెట్టిస్తాం. న్యాయంగా ఎదుర్కొంటాం. సార్ మీ పార్టీ ఎంపీపీ సార్ వాళ్ళు వైసీపీ వాళ్ళే కదా, మిగతా వారి పైన చర్యలు తీసుకుంటారా? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఏమి సంబంధం లేకుండానే ఒక ఇంట్లో బంధించేసి వాళ్ళకి ఇద్దరు కానిస్టేబుల్ సెక్యూరిటీగా పెట్టి అవసరం ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏం సంబంధం? అది వారు చెప్పాలి సమాధానం. సార్ మీ పార్టీ ఎంపీటీసీలే కాబట్టి వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా పార్టీ పరంగా? సార్ పార్టీ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్యేలు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి వీరిద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చేసేటువంటి కొన్ని విపత్కర పరిస్థితులు, అదేవిధంగా ప్రలోభాలకు లొంగకుండా వారిరువురు కూడా వైసీపీ వైపే ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఆళ్ల ఆంజనేయ రెడ్డి అరెస్టు అప్పుడు కూడా వారిరువురు కూడా పోలీస్ స్టేషన్ వద్ద వారికి అండగా ఉంటూ, ఆ కుటుంబానికి అండగా ఉంటూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వద్దకు కార్యకర్తలతో చేరుకొని ప్రభుత్వ తీరును కూడా ఖండించిన విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. వీరిరువురు కలిసి పనిచేయటం వల్ల త్రిపురాంతకం ఎంపీపీ కైవసం అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా ఎంపీటీసీలను తన వైపు తిప్పుకోవడంలో తాడిపర్తి చంద్రశేఖర్ గారు సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. చివరి మినిట్ వరకు గెలుపు దోబుచ్చులాడిన సమయంలో కూడా చెల్లా జ్యోతి, అదేవిధంగా ఆళ్ల సుబ్బమ్మ వీరిరువురు మధ్య కూడా ఒక్క ఎంపీటీసీ తేడాతోటే ఆళ్ల సుబ్బమ్మ గెలుపొందడం జరిగింది. అయితే జరిగినటువంటి పరిస్థితులు నాటకీయ పరిస్థితులు జరిగాయా, యాదృచ్ఛికంగా జరిగాయా అనేది కూడా అక్కడ కొంత చర్చ అయితే నడుస్తుంది. ఎర్రగొండపాలెంలో పాలిటిక్స్ ఇంత హీట్ పుట్టించడానికి కారణాలు రెండు. అక్కడ ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు గెలిచారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అక్కడ గూడూరు ఎరిక్షన్ బాబు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా చక్రం తిప్పుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మీడియా